ఎస్పీ, ఎస్ఐ సహా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికూతురు ఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తమిళనాడు తిరువూరుకు చెందిన 35 సంవత్సరాల యువకుడికి పెళ్లి కాకపోవడంతో డేట్ వద్ద తమిళ్వే అనే వెబ్సైట్లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకుని వివాహం చేసుకున్నాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా కొద్ది రోజుల్లో సంధ్య ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇది గమనించిన పెళ్లి కొడుకు సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా ఆధార్ కార్డులో తన భర్త పేరు వేరే ఉండడంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అనంతరం ఆమెను నిలదీయగా బాధితుడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను దర్యాప్తు చేయగా ఒక్కొక్కటికి పెద్ద లిస్టు బయటపడింది. ఆమె ఇప్పటి వరకు 50 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. తీగలాగితే డొంక కదిలినట్లు ఆ నిత్య పెళ్లి కూతురు లిస్టులో ఒక డీఎస్పీ, 2 పోలీస్ అధికారులు, ఫైనాన్స్ అధికారి సహా 50 మంది ఉన్నారు. నగలు, డబ్బులే లక్ష్యంగా పెళ్లి చేసుకుంది. వారితో మొదటి రాత్రి పూర్తయిన కొద్ది రోజులకు తన ప్లాన్ మొదలుపెట్టి నగలు, డబ్బులు దోచుకుని నెమ్మదిగా పరారయ్యేదని పోలీసుల విచారణలో ఒప్పుకుంది. డీఎస్పీ, ఎస్ఐ సహా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు ఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తమిళనాడు తిరువూరుకు చెందిన 35 సంవత్సరాల యువకుడికి పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్వే అనే వెబ్సైట్లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకుని వివాహం చేసుకున్నాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా కొద్ది రోజుల్లో సంధ్య ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇది గమనించిన పెళ్లి కొడుకు సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా ఆధార్ కార్డులో తన భర్త పేరు వేరే ఉండడంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. తమిళనాడు తిరుపూర్ చెందినటువంటి 35 ఏళ్ల యువకుడు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి మోసపోయానని బాధితురాలు సంధ్యపై ఫిర్యాదు చేసినప్పుడు ఈ అంశం వెలుగులోకి వచ్చింది. తను స్వయంగా మొదట డేట్ ది తమిళ్వే అనే ఒక వెబ్సైట్ లో సంధ్య ఫోటో చూసి సంధ్యను పరిచయం పెంచుకొని ఆమెతో సన్నిహితం కాస్త పెళ్లికి దారి తీయడంతో ఆమెను వివాహం చేసుకొని కొన్ని రోజుల పాటు సంధ్య అనే అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు మొదట్లో బానే ఉన్నప్పటికీ కొద్ది రోజుల తర్వాత సంధ్యలో ప్రవర్తన రావడము, విపరీతమైనటువంటి కాల్స్ రావడము, తనతో కాకుండా బయటికి అనేక మంది వ్యక్తులతో తిరుగుతూ వెళ్తా ఉంది అనేది కూడా తన కన్ఫర్మేషన్ వచ్చి సంధ్య ఆధార్ కార్డుని పరిశీలించి ఆధార్ కార్డులో ఉన్నటువంటి తన భర్త పేరు వేరు ఉండడంతో దాన్ని చెక్ చేసి ఇది నిజంగానే గతంలో వివాహం జరిగినట్టు కూడా ఒక కంక్లూడ్ కి రావడం జరిగింది. తర్వాత ఆమె నిలదీయడము, బాధితుడిని చంపిస్తానంటూ కూడా సంధ్య బెదిరించడము, ఈ ఉదాంతాన్ని అంతా కూడా పోలీసుల ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా బాధితులు నేరుగా వెళ్లి పోలీసులని ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంధ్య గతంలో ఎవరెవరిని వివాహం చేసుకుంది, తను ఎక్కడ జన్మించింది, జన్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వివాహాలు చేసుకుంది అనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. మొత్తం ఒక 50 మందికి చెందినటువంటి లిస్ట్ బయటపడింది. దాంట్లో డీఎస్పీ, 2 పోలీస్ అధికారులు, ఫైనాన్స్ అధికారితో సహా 50 మందిని గతంలో సంధ్య పెళ్లాడి మోసం చేసి వారి దగ్గర నుంచి డబ్బులు లాగి మళ్లీ నిత్య పెళ్లి కూతురు అవతారం ఎత్తి ఈ వెబ్సైట్ ద్వారా వ్యక్తులని బురిడి కొట్టిస్తా ఉంది అనేది కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. నగలు, డబ్బులే లక్ష్యంగా అబ్బాయిలని ట్రాప్ చేసి ఈ వెబ్సైట్ లో అందమైనటువంటి ఫోటోలను పెట్టి తనకు పెళ్లి కాలేదంటూ కూడా తన డీటెయిల్స్ షో అవ్వడము, పెళ్లి కానటువంటి అబ్బాయిలు ఈ ఫోటో చూసి ఆ అమ్మాయితో కాంటాక్ట్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి దగ్గర ఉన్నటువంటి సొత్తంతా కూడా కాజేసి తీరా చూసేసరికి వేరే వ్యక్తితో వెళ్లిపోతున్నటువంటి అనేక సందర్భాలు కూడా బయటపడాయి. వారితో కొన్ని రోజుల పాటు ప్లాన్ చేసుకుని నగలు, డబ్బులని దోచుకొని అక్కడి నుంచి నెమ్మదిగా పారిపోతా ఉంది అన్నట్టుగా కూడా తనే స్వయంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ యువకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ డొంక మొత్తం కదిలింది. దీంట్లో ఒక డీఎస్పీ, 2 పోలీస్ అధికారులు, ఫైనాన్స్ వ్యాపారి, రెగ్యులర్ గా ఉండేటువంటి ఐటీ ఎంప్లాయీస్, మరికొంతమంది ఉద్యోగులని టార్గెట్ గా చేసుకుని ఇన్ని రోజుల పాటు ఈ యాక్టివిటీ ఒక బిజినెస్ దందాలా కొనసాగించింది అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడడంతో బాధితురాడు
ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని ఆ యువతిని ప్రశ్నించగా తనే 50కి పైగా వ్యక్తులని మోసగించి వారి దగ్గర డబ్బులు కాజేస్తానంటూ కూడా స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకోవడంతో ఆమె పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని ఈ రోజు రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.